హాయ్ అండి, వీళ్ళ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనస్ టాటెక్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి లోన్ బజార్ పోర్టల్లో లోన్ ప్రొడక్ట్లో చూసుకుంటే హోమ్ లోన్లో వచ్చేసి మనకి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎనేబుల్ చేయబడింది, అవైలబుల్లో ఉందని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో అయితే మనం నేర్చుకున్నాం కదా. ఓకే అండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అయితే ఎక్స్లో ఒక అఫీషియల్గా ట్వీట్ అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో అప్డేట్ ఏంటి తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆధార్కి సంబంధించి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి ఎక్స్లో వచ్చినటువంటి ట్వీట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హోమ్ లోన్స్ నౌ ఫర్ ఎవ్రీ వన్ విత్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ హోమ్ లోన్స్ వితౌట్ ఆర్ విత్ ఇన్కమ్ ప్రూఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ అండ్ విత్ ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న మనకైతే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్లో వచ్చేసి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మినిమం లోన్ స్టార్ట్స్ 1 lakh అండ్ లోన్ టెన్యూర్ అప్ టు 30 years అండ్ ఫాస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ లోన్ ప్రొసీజర్, అట్రాక్టివ్ ఈఎంఐస్, ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 80C అండ్ లీగల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే అండి. సో ఇక్కడ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ వచ్చేసి చూసుకుంటే హోమ్ పర్చేజ్ పైన లోన్ ఇస్తున్నారు, హోమ్ కన్స్ట్రక్షన్ పైన ఇస్తున్నారు, పర్చేజ్ ఆఫ్ ప్లాట్ ఓపెన్ ప్లాట్ పైన కూడా లోన్ ఇస్తున్నారు అనమాట. అదేవిధంగా లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ ల్యాప్ అంటారు. సో అండ్ బ్యాలెన్స్ ట్రాన్స్పరెంట్ టాప్అప్ పైన ఇస్తున్నారు అండ్ హోమ్ ఎక్స్టెన్షన్ అండ్ రెనోవేషన్ పైన ఇస్తున్నారు. పర్చేజ్ ఆఫ్ ప్లాట్ అండ్ కన్స్ట్రక్షన్ పైన కూడా ఈ యొక్క హోమ్ లోన్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే అండి. సో దీనికి వచ్చేసి ప్రాసెస్ మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ కూడా దీని ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది, ఏ విధంగా చేయాలని చెప్పేసి. డిజిటల్ సేవ పోర్టల్కి విజిట్ చేసి సెర్చ్ లోన్ బజార్ అని సెర్చ్ చేసి హోమ్ లోన్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే చూస్ చేసుకొని ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటిదే. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ కోసం లోన్ అయితే తీసుకుంటారో సో వాళ్ళకైతే 1.8 lakhs అయితే సబ్సిడీ ఉంటుందన్నమాట గవర్నమెంట్ నుంచి. ఓకే అండి. సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి అప్డేట్ అనమాట. 1.5 lakhs అయితే సబ్సిడీ అనేది గవర్నమెంట్ నుంచి అయితే రాబోతుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి అప్ టు 3 lakhs ఉండాలి, ఎల్ఐజీ వాళ్ళకు వచ్చేసి 3 to 6 lakhs ఉండాలి అండ్ ఎంఐజీ వాళ్ళకు వచ్చేసి యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 6 to 9 lakhs అనేది ఉండాలన్నమాట. ఇది క్రైటీరియా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఓఎస్బిల్ ఎలిజిబుల్ అని ఇచ్చేవారు కదా. సో ఇక్కడ బెనిఫిషనరీ ఫ్యామిలీ కాంప్రమైజ్ హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్. సో బెనిఫిషనరీ ఫ్యామిలీలో వచ్చేసి వైఫ్, హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ద బెనిఫిషనరీ ఫ్యామిలీ షుడ్ నాట్ ఓన్ ఏ పుకా హౌస్ ఎదర్ ఇన్ హిస్ హర్ నేమ్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ హర్ ఫ్యామిలీ ఇండియా. సో ఎటువంటి చిన్న ఇల్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన ఉండకూడదు, వాళ్ళ పేరు పైన కూడా ఇల్లు అనేది ఉండకూడదు అనమాట. సో ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా అర్బన్ ఏరియాలో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైలైట్స్ చూసుకుంటే ఆధార్ ఫైనాన్స్ సంబంధించి మనకి వచ్చేసి మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసి 25 lakhs అండ్ హౌస్ వాల్యూ వచ్చేసి 35 lakhs. నెక్స్ట్ ప్రిమిజబుల్ సైజ్ ఆఫ్ హౌస్ మినిమం 30 square meters to 45 square metersలో ఉండాలన్నమాట. ఇది 120 square meters వరకు ఐఏఎస్లో అప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సబ్సిడీ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే జూమ్ చేస్తాను. సో ఇక్కడ సబ్సిడీ చూసినట్లయితే మనకి 4% అయితే సబ్సిడీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ 8 lakhs పైన ఉంటుందన్నమాట. నెక్స్ట్ మ్యాక్సిమం బెనిఫిట్ 1.5 lakh పేడ్ ఆన్ 5 annual ఇన్స్టాల్మెంట్స్. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ అప్డేట్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.